ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఈ రోజున మరొకసారి ఆయన సముఖంలో మరి ప్రశాంతంగా కూర్చొని ఈ రీతిగా ఆయనను ఆరాధించడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆశ్చర్యకరుడైన దేవుడు మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, క్షేమమునిచ్చి, దీవెన కలిగించి ఆయన సముఖములో మనల్ని సజీవులుగా ఉంచిన ఆ ఉన్నతమైన దేవుని కృపను బట్టి నిజంగా మనం భాగ్యవంతులమని చెప్పుకోవాలి. ధనము, బలము మనల్ని ఈ లోకంలో సజీవులుగా నిలపలేదు. మనకున్న సైన్యం, మనకున్న సత్తువ, మనకున్న సామర్థ్యం మనల్ని జీవించే వారముగా, సజీవులుగా మనల్ని ఉంచలేదు. బలమైన దేవుని హస్తం మనకు తోడై, ఆ దేవుని హస్తం మనకు బలమును, శక్తిని, సామర్థ్యమును అనుగ్రహిస్తే సజీవులుగా మనం నిలిచి ఉన్నాము అని చెప్పి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అందుచేత ఈ రీతిగా మనం కూడుకొని ఆరాధించడం అనేది నిజంగా మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మేలులు చేయడం ఒక వంతు, ఆ మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించడం మరి శ్రేష్టమైన వంతు. అడగడం మనకు ఎంత ఎంత క్షేమమో, భాగ్యమో, అడిగిన వాటిని పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించడం అనేది అంతకంటే శ్రేష్టమైనది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం దేవుని సన్నిధిలో ఎన్నో ప్రార్థన చేస్తుంటాం. దేవుడు మనల్ని కనికరించి, కటాక్షించి, ప్రేమించి ఆయన మనకు వాటిని ధారాళంగా అనుగ్రహించినప్పుడు వాటిని మనం గుర్తించలేము. ఆ జ్ఞాపకాలు మన మనసులో ఉండవు. ఆ కష్టం తొలగగానే, కన్నీళ్లు తొలగగానే, ఇబ్బంది దూరం కాగానే ఇక ఆ సంతోషం చేత ఆ తర్వాత చేయవలసిన కార్యక్రమాల్లో మనం తనమునకలైపోతాము. కానీ దేవుని సన్నిధిలో మేలులు పొందిన తర్వాత కలిగే ఆశీర్వాదాలు, ఆ దేవుని యొక్క బలమును, శక్తిని పొందుకున్న తర్వాత మనం అనుభవించే ఆ అనుభవాలు కృతజ్ఞతాపూర్వకమైనవై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో 77వ కీర్తన 5-6 చరణాల్లో చక్కటి మాట మీరు చూస్తారు. చూడండి, ఆ మాటని కొంతసేపు మనం ధ్యానించుకుని సెలవు తీసుకుందాము. 77వ కీర్తన 5-6 చరణాల్లో, తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును. ప్రియులరా, ఇక్కడ మనం గమనించవలసిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నేను మనసునకు తెచ్చుకొందును, నేను జ్ఞాపకము చేసుకొందును. ఈ రోజున మన మనసులో ఉండవలసిన జ్ఞాపకాలు, తలంపులు అనేవి ఎలాంటివై ఉండాలి? ఇక్కడ ఈ భక్తుని యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది తొల్లిటి దినములను, అంటే గతించిపోయిన దినాలు ఆయనకి మనసుకు తెచ్చుకుంటాడంట. వాస్తవంగా మనం కొన్ని విషయాలు కొందరి దగ్గర జ్ఞాపకం చేస్తే వాళ్ళు మన మీద చికాకు పడతారు. విడిచిపెట్టు, మర్చిపో, ఊరికే జ్ఞాపకం చేస్తావేంటి? మరి ఏం జ్ఞాపకం చేయాలి వాళ్ళకి? గతించిపోయిన రోజుల్ని, గతించిపోయిన దినాల్ని తలంచుకోవడం కొంతమందికి చేదుగా ఉంటుంది. అవి పీడకలలుగా పక్కన పెట్టేస్తారు. అలాంటి విషయాలను తలంచుకోవడానికి కూడా వాళ్ళు సమయాన్ని వెచ్చించరు. కానీ ఏ అగాధంలో నుంచి, ఏ ఊబిలో నుంచి, ఏ కన్నీటి వ్యవస్థలో నుంచి ప్రభు మనల్ని విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు, ఈ స్థితిలో మనల్ని నిలబెట్టాడు అనేది, ఈ స్థితిని మనం చూసినప్పుడు వెనుకకు తిరిగి ఎంత కష్ట పరిస్థితుల్లో నుంచి మనం విమోచించబడి, రక్షించబడి ఈ స్థితిలోకి వచ్చామో అనేది ఎప్పుడైతే మన మనసుకు తెచ్చుకుంటామో అప్పుడే కార్యములు చేసిన దేవుని ఎడల కృతజ్ఞత మనకు కలుగుతుంది.
చాలా కాలం క్రితం మేము మద్రాసులో రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏసన్న గారు మధ్యాహ్నం పూట ఒక హోటల్కి తీసుకుని వెళ్ళాడు భోజనానికని. సరే అన్నతో కూడా వాళ్ళు పెద్దోళ్ళు అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. మేము కొంచెం దూరంలో ఒక 2-3 టేబుల్స్ తర్వాత టేబుల్ ముందు కూర్చొని మేము భోజనం చేస్తున్నాము. ఇంకా చాలామంది ఉన్నారు ఆ హోటల్లో. అయితే ఏసన్న గారు భోజనం చేస్తూనే ఆ ఎదురు టేబుల్లో 2 ముసలోళ్ళు భార్యాభర్తలు కూర్చొని భోజనం చేస్తున్నారు. వాళ్ళ ముందు వాళ్ళ అబ్బాయి అనుకుంటాను, యవనస్తుడు, ఆ అబ్బాయి కూర్చొని వాళ్ళకి ఆర్డర్ తెప్పించి వాళ్ళకి తినబెడుతున్నాడు. వాళ్ళకి తినమని చెబుతున్నారు. ఆ ముసలోళ్ళు పల్లెటూరు వాళ్ళు అండి, ఏం తెలియదు పాపం, పల్లెటూరు వాళ్ళు, బాగా పల్లెటూరు వాళ్ళు. ఆ 2 ముసలోళ్ళు అంటే భార్యాభర్తలు వాళ్ళు దిక్కులు చూస్తూ ఆ హోటల్ని, పెద్ద హోటల్ అది, దిక్కులు చూస్తున్నారు. ఆ అబ్బాయి ఆర్డర్ తెప్పించి వాళ్ళకి తినండి అని చెప్తుంటే వాళ్ళు ఆప్యాయంగా దాన్ని తింటూ ఆనందం వాళ్ళ ముఖాలలో ఉట్టి పడుతుంది. ఆ ముసలోళ్ళ ముఖంలో కళ, ఇంకా ఏంటంటే ఆశ్చర్యం వాళ్ళకి. అలా దిక్కులు చూస్తూ ఆప్యాయంగా అమాంతంగా అవి తింటుంటే ఆ ఎదురుగా కూర్చున్న ఆ పిల్లాడు ఆ ముఖంలో ఆనందం, సంతోషం, వాడు ఎంత ఆనందిస్తున్నాడో. ఈ సన్నివేశాన్ని ఏసన్న గారు ఇంచుమించు 6-7 మంది మధ్యలో కూర్చొని భోజనం చేస్తూ తీక్షణంగా వాళ్ళనే చూస్తున్నాడు. మాకు అర్థం కాల, ఏంటి అన్న వాళ్ళని చూస్తున్నాడు, మనకేమంత జ్ఞానం లేదు, చాలా చిన్న వయసు అనుకోండి. అప్పుడు మేము భోజనం చేస్తూనే అన్నను గమనిస్తున్నాం. అన్నకేమైనా అవసరం అవుతుందేమో, అన్నకేమైనా తెచ్చిపెట్టాలనేమో అని మేము భోజనం చేస్తేనే మా కళ్ళేమో ఆయన చూస్తుంటే ఆయన కళ్ళు మమ్మల్ని చూడట్లే. ఆయనేమో వీళ్ళ ముగ్గురును చూస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, తింటున్నాడు, వాళ్ళనే చూస్తుంటే మేము అనుకున్నాం, ఏంటి అన్న వాళ్ళనే చూస్తున్నాడు ఏంటి అనుకుంటానే ఉన్నాము. సరే భోజనం అయిపోయింది. ఇక అన్న భోజనం చేసిన తర్వాత చేయగడుకొని వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నాడు. అంతలోపల వాళ్ళది కూడా అయిపోయింది. ఆ అబ్బాయి బిల్లు కట్టడానికని కౌంటర్ దగ్గరికి వెళ్తుంటే అన్న అబ్బాయిని పిలిచాడు. పిలిచి తమిళ్లో, వాళ్ళు తమిళియన్స్ అనుకోండి, చెన్నైలో జరిగిన సంగతి. అప్పుడు అన్న వాళ్ళని తమిళ్లో అడిగాడు అబ్బాయిని, నువ్వు ఏ ఊరు అబ్బాయి మీది అంటే తమిళ్లో ఏదో చెప్పాడు ఆ అబ్బాయి. అప్పుడు అన్న అబ్బాయిని అడిగాడు, వాళ్ళిద్దరు ఎవరు అంటే మా అమ్మ మా నాన్నండి అని చెప్పాడు. అప్పుడు అన్న అబ్బాయిని అడిగాడు, ఏంటి నీ ముఖంలో ఏదో సంతోషంగా ఆనందంగా ఉన్నవి ఏంటి అంటే, మీరు నమ్మండి, ఆ తమ్ముడు, ఆ యవనస్తుడు కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని అన్నతో చెప్తున్నాడు, ఏమండి మాది చాలా పేద కుటుంబం అండి, చాలా పేద కుటుంబం. ఎంత కుటుంబం అంటే మేము రోజుకి 1 పూటే భోజనం మాకు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ మా నాన్న ఆ 1 పూట భోజనం కూడా సరిగి తినేవాళ్ళు కాదు. కడుపు కట్టుకొని నేను ఒక్కడనే కొడుకుని వాళ్ళకి నన్ను చదివించి నాకు ఏమి తక్కువ కాకుండా, నా స్నేహితుల మధ్యలో కానివ్వండి, నా కొలీగ్స్ మధ్యలో కానివ్వండి, నా చదువుకు కానివ్వండి, ఏ మాత్రం తక్కువ కాకుండా అంతగా వాళ్ళు నన్ను ప్రేమించి నాకు ఖర్చు పెట్టి పెద్ద చేసి వాళ్ళు నన్ను చదివించి ఈ స్థితికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేను చెన్నైలో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాను. అలా చెప్తే ఆ తమ్ముడు చెప్తుంటే ఏసన్న గారు ఆశ్చర్యంగా వింటున్నాడు. ఆ తమ్ముడు చెప్తున్నాడు, చాలా క్లిష్ట పరిస్థితుల్లో, చాలా ఇబ్బందుల కొలిమిలో నా తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తీసుకొని వచ్చారండి. అందుకని నా హృదయ వాంఛ ఎప్పుడు నేను ఈ చెన్నైలో ఇక్కడ పెద్ద పెద్ద హోటల్ చూస్తే నాకేమనిపిస్తుందంటే, మా అమ్మని మా నాన్నని ఇంత కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశారు కదా, ఇంత ఉన్నత స్థితికి వాళ్ళు కడుపు కట్టుకొని నాకు కడుపు నింపి నా అక్కర్లు తీర్చి నన్ను తీసుకొని వచ్చారు కదా, అంచేత ఈ పెద్ద హోటల్లో వాళ్ళకి నేను తినబెట్టి వాళ్ళ సంతోషాన్ని చూడాలన్న ఆనందంతో మా అమ్మని మా నాన్న తీసుకొని వచ్చానండి. వాళ్ళకి ఏం తెలియదండి. నిజమే, వాళ్ళకి తిన్న తర్వాత చెయ్యి ఎక్కడ గడుక్కోవాలో కూడా అర్థం కాక వాళ్ళు దిక్కులు చూస్తున్నారు. అంత పల్లెటూరు వాళ్ళు తెలియదు పాపం వాళ్ళకి. అయితే ఆ బిడ్డ ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఆనందాన్ని చూసి ఎంత మురిసిపోతాడో. నేను ఒక మాట అంటాను, మన కొరకై కష్టపడిన తల్లిదండ్రులని కళ్ళతో చూస్తేనే మన గుండెల్లో అంత కృతజ్ఞత ఉంటే, నేను ఒక మాట చెప్తాను, అనునిత్యము మనకు నీరు కట్టి
ప్రతి దినము మనకు కాపుదలిచ్చి ప్రతి నిత్యము ఆయన కంచె వేసి ఆయన కనుచూపుల పరిధిలో మనల్ని భద్రపరుస్తూ బలపరుస్తూ దీవిస్తూ ఈ ఉన్నత స్థితికి ఈ రోజున సజీవులుగా మనం నిలిచి ఆయనను ఆరాధించేటట్లు సమాజంలో ఒక విలువ కలిగిన వ్యక్తులుగా మనం ఉండేటట్లు అనునిత్యము మనకు ఒక కాపరిగా. నాకు ఆ మాట నేను నిజం చెప్తున్నాను, ఆ మాట పలకడానికి ఎందుకో నాకు మనసు చివకమంటుంటుంది. ఏ మాట అంటే కాపరి అనే మాట. మనం సర్వసాధారణంగా మనం గోడలకి గుమ్మాలకి రాసేసుకుంటాం యెహోవా యెహోవా యెహోవా. ఆ మాట పలకడానికి మనసు అంగీకరించాలి. వాస్తవంగా మనసులో ఎక్కడో అంత పెయిన్, అంత నొప్పి ఉంటుంది. ఎందుకంటే అంత మహామహిమ కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో వసించుచున్న ఆ దేవుడిని ఒక కాపరి అనడానికి మనసు చివకమంటుంటుంది. ఆయన ఏంటి నా కాపరి ఏంటి? ఆయన నాకు కాపరిగా ఉండడం ఏంటి? ఆయన స్థానం ఎక్కడ? ఆయన చేత చేయబడిన నేను, ఆయన చేత రూపించబడిన నేను, ఆయన చేత సృష్టించబడిన నేను ఆయనను కాపరి అనడానికి. చూడండి, ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుని మనం కాపరి అనడానికే మన మనసు ఒప్పుకోకపోతే ఆ స్థితికి ఆయన ఒప్పుకున్నాడు. వింటున్నారా? ప్రభువా, నీవు నా కాపరి ఏంటయ్యా? నువ్వు ఆజ్ఞ ఇస్తే చాలదా? నీ చేతి కింద ఉన్న దేవదూతలు ఉన్నారే ఆరాధించేవాళ్ళు, వాళ్ళని నా కాపరిగా, వాళ్ళని నాకు కావలుగా పెట్టావు, అది సరిపోదా? నీ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు కదా, నీ చిత్తం లేనిదే ఏది జరగదు కదా, నీవు సెలవు ఇవ్వనిదే ఏది వాటలదు కదా. అలాంటప్పుడు నీవు నాకు కాపరి ఏంటంటే ఆయన అంటాడు, నేను మంచి కాపరిని. ఆ స్థానానికి ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఏంటండి, ఇప్పుడు ఇంట్లో మన తండ్రి ఉన్నాడు అనుకో, ఒక్కొక్క తండ్రి అంటాడు, డాడీ నన్ను స్కూల్ దాకా డ్రాప్ చేయడు. రే, నేనేమన్నా నువ్వు పెట్టుకున్న కురక్కవాడినా వెళ్ళవో అంటు కాదులేండి, వచ్చి అక్కడ దాకా నన్ను అక్కడ దాకా డ్రాప్ చేసిరా అంటే, నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళు, లేకపోతే నడిచేలో. అట్లాగా మరి మన సర్వశక్తి కలిగిన అంత మహామహిమ కలిగిన ఆ దేవుడు మనకు ఒక కాపరిగా నిలిచి పాదములకు రాయి తగలకుండా, మన ముఖము వాడిపోకుండా, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా ఆయన రెక్కల నీడలో మనల్ని దాచి సంరక్షించి పోషించి మనం రక్షిస్తున్నాడు. మన గుండెల్లో ఎంత కృతజ్ఞత నిండి ఉండాలి. తొల్లటి దినములను, పూర్వకాల సంవత్సరములను మనం తలంచుకోవడానికి, ఆయన చేసిన ఆశ్చర్యమైన అద్భుతములను తలంచడానికి, ఆయన చేసిన మహత్కార్యములను ఎప్పుడు మనసులో దాచుకొని కృతజ్ఞత భావముతో ఆయన స్తుతించడానికి. మీరు మరోలా భావించకండి, కొంతమందికి జరిగిన సంగతులు ఏవి గుర్తుండవండి, ఏవి గుర్తుండవు. మనకంతా నిత్య నూతనం అంటే ఎప్పటికప్పుడు క్రొత్తది. వెనక్కి తిరిగి చూసే అనుభవం కానీ, గతాన్ని తలంచుకునే అనుభవం కానీ, గతంలో చేసిన ఆ మేలులను బట్టి తలంచుకొని ఆ కృతజ్ఞతతో నింపబడిన ఆ స్పందన చాలామందిలో మనం చూడలేమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ కీర్తనల్లో 77వ కీర్తనలో మీరు చదువుతున్నారు తొల్లటి దినములను అనే మాట. ఏం జరిగింది ఆ తొల్లటి దినములలో? ఏంటి ఈయన జ్ఞాపకాలలో మెదులుతున్న ఆ తీపి జ్ఞాపకాలు అన్నప్పుడు ఏం జరిగిందో వెనక్కి వెళితే అక్కడ మనకు ఇంచుమించుగా 73వ కీర్తనకి రండి. ఇది 77వ కీర్తన. మరి తొల్లటి దినములు అంటే ఏం జరిగాయో 73వ కీర్తనకు వస్తే అందులో కొన్ని విషయాలు మనకు ప్రత్యక్షమవుతాయి. అవి మీరు చదవండి. 13వ వాక్యం దగ్గరకు వద్దాం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. ఈ మహానుభావుడు తక్కువైనడు కాదు. ఈ 77వ కీర్తనలో నేను తొల్లటి దినములు జ్ఞాపకం చేసుకొని, పూర్వకాల సంవత్సరాలను జ్ఞాపకం చేసుకొని, నేను పాడిన పాట రాత్రి జ్ఞాపకం చేసుకుని అన్నాడు. కానీ అమ్మ అంత తేలికేం కాదు. ఏం జరిగింది ఆ తొల్లటి దినాల్లో? ఏంటి ఈయన మనసులో నుంచి పోని ఆ జ్ఞాపకాలు అని అంటే, ఈయన అంటాడు ఒకరోజంట ఈయన భక్తిహీనుల క్షేమాన్ని చూశాడంట. ఎవరి క్షేమము? అందరు చెప్పండి.
మామూలుగా మనం ఏమంటూ ఉంటాం, నాయనా వాళ్ళతో చేరకు వీళ్ళతో చేరకు, అదిగో వెళితే వాళ్ళతో వెళ్ళు, వీళ్ళతో వెళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ర్యాంకులు కదా, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాళ్ళతో వెళితే వాళ్ళ బుద్ధులు మనకు అబ్బుతాయి, మనకు కూడా వస్తాయి. వీళ్ళతో వెళ్ళకనాయనా, వాళ్ళతో వెళ్ళకనాయనా అని కొందరిని మనం ఛేదిస్తాం. అంతేనా కాదండి? ఎవరన్నా జోబు దంగుంటే, ఎవడన్నా తల్లిదండ్రుల మీద తిరగబడి దెబ్బలాడుకుని గొడవలు చేసేవాడు ఉంటే మన పిల్లల్ని వాళ్ళతో పరిచయం చేస్తామా? పరిచయం చేస్తామండి? చెయ్యం. ఎవరిని పరిచయం చేస్తాం? బుద్ధిమంతులైన వాళ్ళు, సాత్వికులైన వాళ్ళు, సాధువులైన వాళ్ళు, ఇంకా సంపాదించుకునే వాళ్ళు, ర్యాంకులు మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో సహవాసం చేయమని చెప్తాం. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈయన ఎవరిని చూశాడంట? భక్తి చూడొచ్చండి, భక్తిహీనులు మనం. అందుకే మన కళ్ళులకు గంతలు కట్టుకోవాలి. ఈ కళ్ళు ఉన్నాయే, ఈ కళ్ళును ఎలాంటివి అని అంటే, క్షేమకరమైన వాటికంటే కూడా క్షేమకరమైన వాటిల్నే ఆశిస్తాయి. ఈ కనులున్నాయే, ఈ కనులు లోక సౌందర్యాన్ని ఆశిస్తాయి. లోక సంబంధమైన ఆధిక్యతల మీద, లోక సంబంధమైన బలం మీద ఈ కను చూపు వెళ్ళిపోద్ది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఇంతమంది కూర్చొని ఉన్నారా, ఇప్పుడు ఎవరైనా కొత్త బట్టలు తళతళ బట్టలు కట్టుకునే ఎవరు రారులే, కానీ వచ్చి కూర్చున్నారనుకో, నా వాక్యం వినేవాడు ఎవడు అన్నాడు, మొత్తం వాళ్ళ వైపు తిరుగుతారు. ఎగ ఈ కళ్ళు అట్లాంటివి, భలే మోసకరమైన కళ్ళు. ఇంకా ఎవరైనా కనుక ఒంటి నిండా బంగారు దిగేసుకొని వచ్చి, దేవుళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ బంగారు బాగా ఒంటి నిండా దిగేసుకొని వచ్చి మొత్తం అలంకరించుకొని వచ్చి మీ వదిలో కూర్చున్నారు అనుకో, నేను చెప్పే వాక్యం మీ చెవిలోకి వెళ్తుందా? వెళ్ళదు. అది పిచ్చి బంగారో ఒరిజినల్ బంగారో దేవుడికి కనుక తర్వాత సంగతే. వాక్యం వింటనే ఉన్నట్టుగా ఉంటారు, వారసుకులు చూస్తుంటారు. మెడలో ఉండేది ఎంత అయిందో, చేతికున్నది ఎంత అయిందో. ఇంకా కనుక ఉండబట్టలేని వాళ్ళు అయితే ఉండబట్టలేని వాళ్ళు ఇంకా తట్టుకోలేనురా బాబు అంటే అడిగేస్తారు, ఎక్కడిది చందనానా బొందనా కాదు, ఏంది బొమ్మన చందనానా బొమ్మనానా, లేకపోతే ఆ బెదర్సా ఈ బెదర్సా, ఉండలేరు, తట్టుకోలేరు ఇంకంతే ఉబ్బులాట. ఎందుకంటే ఆ కంటి చూపు ఆ ఆశ లాంటిదండి. మనం ఎవరిని చూడాలి, దేన్ని చూడాలి? మన దృష్టి దేని మీదకి వెళ్ళాలి? మన మనసులో ఏది స్థాపించుకోవాలి? ఈ లోకంలో అనేకమైనవి మనకు కనబడవచ్చు, అనేకమైనవి మన ఎదుటికి రావచ్చు, అనేకమైన వాటిల్ని మనం దృష్టించవచ్చు. అయితే దేని మీద మన దృష్టి నిలపాలి? ఇది భక్తుడే. ఇప్పుడు ఆత్మలో ఎదుగుతూ, ఆత్మలో వర్ధిల్లుతూ, ఆత్మలో వికసించి ప్రకాశించి పరిమళిస్తున్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి చేతిలో డబ్బు లేకపోవచ్చు, ఒంటి మీద బంగారం లేకపోవచ్చు, సమాజంలో పలుకుబడి లేకపోవచ్చు, కానీ మన దృష్టి అలాంటి వారి మీద పడాలి. మీరు నమ్మరు, ఈ అమరావతి దగ్గర ఏదో ఒక ఊరుందని నాకు జ్ఞాపకం రావట్లే, ఒక గొర్రెల కాపరి గోరంట్ల ప్రార్థనా మందిరానికి వచ్చేవాడు, ముసలాయన గొర్రెల కాపరి, దావత కట్టుకొని ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకొని వస్తాడు. గొర్రెల కాపరి ఈ అనంతారము అమరావతి దగ్గర అనంతారం ఏదో ఊరి నుంచి వస్తాడు. మీరు నమ్మండి, పేదవాడు గొర్రెల కాపరి, మొరటివాడు, కళ్ళజోడు కూడా భూతద్దాలు లాంటి కళ్ళజోడు వేసుకొని వస్తాడు. అన్న ఆరాధన చేస్తుంటే గోరంట్ల మందిరంలో, ఈ మధ్యకాలంలో చనిపోయాడు, గోరంట్ల మందిరంలో జరిగిన సంగతి చెప్తున్నాను. అన్న ఆరాధన చేస్తుంటేనండి, ఆయన ఆరాధన మనం చూసామంటే దేవదూతలు దిగొచ్చారా అనిపిస్తుందండి, అట్లా ఆరాధన చేస్తాడు. మీకు ఒక మాట చెప్పనా, అప్పుడప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడు ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడితే అది ఎలాగో తెలుసా, స్పష్టంగా ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. గొర్రెల కాపరి, పొట్టబడిస్తే అక్షరం రాదు. ఈ అనంతరం దగ్గర నుంచి వస్తాడు ముసలాయన, కళ్ళజోడు, భూతద్దల కళ్ళజోడు, ముసలాయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, ప్రవచనం చెప్తుంటే అన్న
తెలుగులో తర్జుమా చేసేవాడు. ఎంత స్పిరిచువల్ స్టేటస్ కలిగిన వాడంటే, ఎంత ఆత్మీయ ఉన్నత స్థితి కలిగిన వాడంటే అంత ఆత్మీయ స్థితి కలిగిన వాడు. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, మన దృష్టి అట్లాంటి వాళ్ళ మీద పోద్దా? ఇందాక చెప్పాను కదా, ఒంటి నిండా దిగేసుకొని ఎగేసుకొని నక్లీసు ఒక్లీసు డొక్లీసు వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రిడ్జ్ ఒకటి కట్టుకుంటే ఇంకంటారు గంగిరెద్దులాగా. ఏమనుకోవద్దండి, ఇట్లా అంటున్నానని, స్వతంత్రత మీద అంటున్నాను. మీ ఊర్లో గంగిరెద్దులు తెలుసా? మా ఊర్లో గంగిరెద్దులు తెలియదు. పండక్కి తీసుకుని వస్తారు. గంగిరెద్దుకి కూడా ఇక్కడ ఒక బిళ్ళ కట్టి గొంతుల గంట కూడా కట్టి ఇంటి దగ్గర తీసుకుని వస్తారు. డుమ్ 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 కూడా అన్ను కొట్టుకుంటే దాన్ని తీసుకొస్తారు. ఏంటిది? ఎద్దుని. అప్పుడు మనం పళ్ళెల్లో ఏదన్నా తీసుకుని బియ్యం కానీ ఏదైనా తీసుకుని వెళ్ళి ఆయనకి సజ్జలో పోస్తుంటే ఆయన అంటాడు, అమ్మా అయ్యగారు వచ్చారు సలాం పెట్టు అంటే కాలుతో అంటది. అది కాలుతో సలాం పెడుతుంటది. నేను అనకూడదు, కానీ మన దృష్టి అట్లాంటి వాళ్ళ మీదకి, అట్లాంటి వాటి మీదకి వెళ్తుంది, కానీ ఇట్లాంటి వాటి మీదకి వెళ్తుందా? అరే ఆ ముసలాయన ఎంత ఆత్మీయంగా ఉన్నాడు, ఆ ముసలాయన ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, ఆయన నోట వచ్చే మాటలేంటి, ఆయన ఎంత దేవునితో గడపకపోతే, ఆయన దేవుని సన్నిధిలో ఎలాగా ఆశీర్వదించబడకపోతే దేవుడు అతనికి ఇలాగా అయి ధ్యానించం. మనం ఆయనకి చేతిలో డబ్బు లేకపోవచ్చు, సమాజంలో పలుకుబడి లేకపోవచ్చు. అవునండి, నా కళ్ళతో నేను చూశాను. ఆఖరిలో మళ్ళా అందరికి ప్రార్థనలు చేస్తూ ఉంటారా, ఆయన కూర్చొని ఆఖరిలో వచ్చి అన్న దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తే నా కళ్ళతో నేను చూసిన సత్యం చెప్తున్నాను, అమాంతంగా అన్న ఆయన్నట్లాగా కౌగిలించేసుకునేవాడు. నిరుపేద అలా ఉంటాడు మనిషి. కానీ అన్న ఆ మెట్టు ఒకటి దిగి, మందిరంలో మెట్టు ఒకటి దిగి ఇటు పిలిచి అలాగా ఆయన గట్టిగా అలా కౌగిలించుకుంటే ఆయన కాసేపు మళ్ళీ ఆత్మలో నింపబడతాడు, కౌగిల్లోనే అట్లా మాట్లాడతాడు. అప్పుడు అన్న ప్రార్థన చేసి భుజం తట్టి పంపిస్తాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ సాక్ష్యాన్ని? కథ కాదు, ఈ సాక్ష్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఆత్మీయులు ఉన్నారు. నీతిని అనుసరించుచు, దుర్నీతిని ద్వేషించుచు, జీవము కలిగిన దేవుని హత్తుకొని బ్రతికి ప్రజలు ఉన్నారు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో యథార్థవంతులైన వాళ్ళు ఉన్నారు. దేవునితో అత్యున్నతమైన సహవాస సంబంధం కలిగి దేవుని అడుగు జాడల యందు ఏ మాత్రం వైదొలిగి పోకుండా ఆయనలో ఎదుగుతున్న నీతిమంతులు ఉన్నారు. అలాంటి వారిని మనం చూడమే, అలాంటి వారి సరసన కూర్చోమే, అలాంటి వారి ఆధ్యాత్మికమైన విలువల్ని మనం గమనించమే, అలాంటి వారి యొక్క చెలిమి ఆ సహవాసాన్ని ఆశించమే. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అన్నట్టు. ఏమంటే కొంతమంది అయితే నేను అనకూడదు, కానీ ఎతికి కూర్చుంటారు కూర్చోవాలన్నప్పుడు. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా కానీ అర్థం కాకపోతే, ఓ మే సెలవే ఏడ కూర్చున్నావే, ఈ వెళ్ళి ఆ సెలవు పక్కన కూర్చోవాలి. నేను చెప్పానుగా, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిపోద్దని. ఇంకెవరు పక్కన కూర్చోరు. ఎందుకంటే తత్వాలు ఒకటే, మనస్సులు ఒకటే. ఈ రాత్రి నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నీవు ఆత్మీయుడు అయితే ఆత్మ సంబంధమైన ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు సమర్పించబడిన వాడు అయితే సమర్పణ కలిగిన ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నీవు నీతిమంతుడు అయితే నీతిమంతుల సహవాసాన్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి సహవాస సంబంధాలని నీవు సొంతం చేసుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున ఏంటే నమల్లేక కాదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాస్యకులు కూర్చుండే చోటున నిలవకూడదు. మరి ఏం చేయాలి? తేలుతా ఉండాలి గాల్లో. మీరు చెప్పండి, అపహాస్యకులు కూర్చుంటే హాస్యము వేరు, అపహాస్యం వేరు అంటున్నారా? హాస్యము అంటే సంతోషించడం, నవ్వుకోవడం తప్పేం కాదు. కొంతమంది సీరియస్గా ఉంటారు. వాళ్ళని నవ్వించిన నవ్వరు, ఏడిపించిన ఏడరు. వాళ్ళకంటే మా గాంధీ తాత బొమ్మే మేలు.
ఈ అమ్మ కంటే. ఇప్పుడు సంతోషంగా ఆనందంగా నవ్వుకోవడం వేరు. పరిహాసం అపహాస్యం అంటే ఏంటంటే పరుల్ని మనం కించపరిచి, ఎదుటి వాళ్ళని కించపరిచి, వాళ్ళు వ్యధ చెందుతుంటే, వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు కృంగుతుంటే మనం దాన్ని ఆసరాగా చేసుకుని నవ్వుకోడు. కొంతమంది ఎదుటి వాళ్ళని జోక్ చేసి నవ్వుకుంటుంటారు. అది తప్పు, పాపం అది. ఎదుటివాని బలహీనత మనకు నవ్వుల పాలుగా ఉండకూడదండి. ఎదుటివాని బలహీనత మనం హాస్యంగా తీసుకోకూడదండి. మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనం పరవశించాలి, పరవళ్ళు త్రొక్కాలి. మన ఆనందానికి ఇదిగో లోకం నివ్వెరపోవాలి. దేవుడు మన గుండెలో పెట్టిన ఆ సంతోష సమాధానాల కొరకై లోకం మనల్ని వెంబడించాలి. ఆనందం ఉండాలి మనకు, కానీ పరిహాసం ఉండకూడదు. కొందరు చూసి నవ్వుకుంటుంటారు. అయితే ఒకటి, అదేంటంటే ముదురాకు రాలిందని చిగురాకు నవ్విందంట. ముదురాకు రాలితే అయిపోయిందా రాలిపోయావా అనిందంట. ఏది అప్పుడు ఈ ముదురాకు అనిందంట, నా ఓబాకే చిగురాక 4 రోజులు పోతే నీకు కూడా పళ్ళు ఊడిపోతాయి, నువ్వు కూడా తాతలం అంటావు. నీకేం శాశ్వతమా? నేను ఈరోజు రాలేనంటే రేపటి రోజు నీకేం శాశ్వతం? మా ఊర్లో ఉండేది ఒక పాట, ముదురాకు రాలేనని చిగురాకు నవ్వెనట, దుర్దినములు రాకముందు ధరణి విడిచిపోకముందే రక్షకుడు రమ్మంటున్నాడు, రండమ్మ రండి రండి పోదాము. మా ఊర్లో పాడేవాళ్ళు చిన్నప్పుడు విన్నా. ముదురాకు రాలేనని చిగురాకు నవ్వెనట. నవ్వుతుంది, చిగురాకు నవ్వుతుంది. చిన్న పెద్ద గురువు దైవం లేదు ఈ చిగురాకి. ముదురాకు రాలిపోతుంటే ఈ చిగురాకు నవ్వింది. 4 రోజులు గడిచిన తర్వాత ఈ చిగురాకు కూడా ఏమైంది అమ్మా? అంతే మరి, రాలిపోద్ది. మరి ఇంకా దానికి ఏంటి? నాకు తెలియగలుగుతుంది దానికి ఏంటంట. నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగిన ఒక మాట ఏంటంటే, మన దృష్టి ఎవరిని చూస్తున్నాయి, మన దృష్టి ఎవరి మీదకి వెళుతుంది? నీకు ఎలాంటి వ్యక్తులు కావాలి? అపహాస్యకులు కావాలన్నా, చెడుతనంలో నడిచేవాళ్ళు కావాలన్నా, లేకపోతే పాపుల మార్గం కావాలన్నా, లోకాన్ని ఆశ్రయించే వ్యక్తుల సహవాసం కావాలన్నా? కొంతమంది నీతిగా నిజాయితీగా యథార్థంగా ముడిగట్టుకుని బైబిల్ పట్టుకుని పద్ధతిగా బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తుంటే అవ్వ భక్తి వచ్చేసింది అయ్యా అంటుంటారు కొంతమంది. ఏది నీతిగా నిజాయితీగా యథార్థంగా నడిచే వాళ్ళని చూస్తే పరిహాసం. మనం ఆ పరిహాసాలకి మనము కృంగిపోకూడదు. ఎందుకంటే మనం నమ్మింది జీవ మార్గం, మనం నమ్మింది సత్య మార్గం, మనం ఆరాధించేది సజీవుడైన దేవుడిని, మనం ఆరాధించేది పరిశుద్ధుడైన దేవుడిని. మనము ఏర్పరచుకునే మార్గం ఎలాంటిదో తెలుసా? ఈ లోకానికి విరోధమైనది, పరిశుద్ధమైనది, పరలోక సంబంధమైనది, మనము తల ఎత్తుకొని బ్రతకగలిగిన జీవ మార్గం. మోసకరమైన మార్గం కాదు, హానికరమైన మార్గం కాదు, తృష్ణమైన అభిలాషలతో కూడింది కాదు. మనం పవిత్రమైన మార్గాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఎన్నో అలజడులు అయినప్పటికీ కూడా నవ్వుకునేవాళ్ళు, లేకపోతే కనుసైగలు ఎగరేసేవాళ్ళు, గుసగుసలాడేవాళ్ళు ఉన్ని నవ్విన నాపుచేనే. అయితే ఒకటి, మన దృష్టి ఎవరి మీదకి వెళ్ళాలి? నీ దృష్టి ఎవరి మీదకి వెళుతుంది? ఎవరిని చూసి మత్సరపడుతున్నావు? ఇదిగో ఈ భక్తుడు అంట భక్తిహీనుల క్షేమాన్ని చూశాడంట. ఏ క్షేమము చూడొచ్చా? మనం చూడకూడదు. చూస్తే ఏమవుతుంది అంటే, ఈయన దిగజారిపోయాడు, మత్సరపడ్డాడు. ఏమనుకుంటున్నాడంటే, వాళ్ళు మేలు కాదురా, కుక్కలను కోళ్ళు కోసుకుని తింటున్నారు, ఆయాసం వచ్చిన దాకా పాయాసం తాగుతున్నారు, నేనేమో నీతిగా నిజాయితీగా యథార్థంగా మడిగట్టుకుని బైబిల్ పట్టుకుని తిరిగి
నా పిల్లలకి నేనేం చేయగలుగుతున్నాను, నా పిల్లలకి నేనేం సంపాదించుకోగలుగుతున్నాను, రేపటి రోజున నా పిల్లలకి ఆధారం ఏంటి అని ఆయనకి దుర్బుద్ధి పుట్టింది. అంతే. భక్తిహీనులను చూస్తే మనం ఉన్న స్థానంలోంచి మనం జారిపోవడమే కానీ ఉన్న స్థానంలోంచి మనం ఎదగలేమండి. మేము గుజరాత్కి ఒకసారి సభలకు వెళ్ళాము. గుజరాత్కి వెళ్ళి వస్తుంటే ట్రైన్లో మాతో కూడా ఇంకొక అతను ఎక్కాడు. అతను ఎవరంటే మిలిటరీ అతను, సైనికుడు. ఆయన మన దగ్గర ట్రైనింగ్ చేశాడు, బైబిల్ ట్రైనింగ్. మేము అడిగాము, ట్రైనింగ్ చేసావు కదా ఏంటన్నా అంటే, అలా నాకు ట్రైనింగ్ చేయాలని ఆశ ఉంది, అందుకని ఒక 2 నెలలు నేను సెలవు మీద వచ్చినప్పుడు అట్లా వచ్చాను అని చెప్పాడు. సరే, మాతో కూడా గుజరాత్ నుంచి ట్రైన్ ఎక్కాడు. ఎక్కి మేము ట్రైన్లో కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. ఊరికే మేము మాట్లాడుతూ అడిగాం మేము, అన్న మరి ఇక్కడ బార్డర్స్లో మరి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా, మిలిటరీలో మీరు ఉంటారు, యుద్ధాలు జరుగుతుంటాయి కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ అని అడిగాం. ఏముందన్నా, యుద్ధం అంటే ప్రాణాల మీదకి వచ్చేస్తుంది కదా, 50-50 ఉంటుంది, అటో ఇటో తేలిపోతుంటుంది. సరే అది సరేలే, కానీ అసలు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, మీరు ఎలా అంటే ఆయన ఒక విషయం చెప్పుకొచ్చాడు. అన్న, యుద్ధం జరిగేటప్పుడు లేకపోతే ఏదైనా గొడవలు జరిగేటప్పుడు ఏదైనా పోరాటాలు జరిగేటప్పుడు అప్పటిదాకా అందరం కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాం, అందరం కలిసిమెలిసి ఉంటాము, కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాము, భోజనం చేస్తాము, అట్లా ఉంటాము. అయితే ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, ఇలాంటి పోరాటాలు ఏదైనా వచ్చినప్పుడు వెళ్ళిపోతాం రంగంలోకి. ఇక మాకు ఏది ఆలోచన ఉండదు, ఎంతసేపటికి ఆ శత్రువుని మట్టి గరిపించాలి, ఆ శత్రువుని కథం చేయాలన్నట్టే ఉంటుంది, కానీ ఇక వేరే ఆలోచన ఉండదు అన్నాడు. అని చెప్తుంటే నేను అన్నాను, సరే అప్పుడు మీలో కొందరికి గాయాలు తగులుతాయి కదా, కొన్ని అపాయాలు జరుగుతుంటాయి కదా, అప్పుడు ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ఆయన చిన్నగా ఒక నవ్వు నవ్వి, అన్నా అప్పటిదాకా నాతో కొడుకు కూర్చొని టిఫిన్ చేసినవాడు, నాతో కొడుకు కూర్చొని భోజనం చేసినవాడు ఒకవేళ ఆ గన్ షాట్కి గురి అయ్యి ఆడు కూలిపోయాడనుకో, పడిపోయాడనుకో, రక్తపు మడుగులో పడిపోయాడనుకో, మేము ఆ పడిపోయిన వాడిని కాళ్ళతో దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ముందుకు వెళ్ళి నా స్నేహితుడిని మట్టి కరిపించాడే, నా స్నేహితుడిని కృంగదీశాడే, ఆ శత్రువుని మట్టు చేయాలి, ఆ శత్రువు మీద ఎగబడాలి, ఆ శత్రువుని హతమార్చాలని రోషం పూనుకొని ముందుకు వెళ్తామే కానీ పడిపోయిన వాడిని చూసుకుంటూ కూర్చున్నామంటే సెకండ్ బుల్లెట్ ఎవరికి, మాకు తగులుతుంది. ఆ సమయంలో పడిపోయిన వాళ్ళని చూసుకుంటూ కూర్చునే సమయం కాదు. మీకు అర్థమైందా? ఎంతోమంది కూలిపోతుంటారు, ఎంతోమంది పడిపోతుంటారు, ఎంతోమంది మన కనుల ముందు భక్తిహీనులై భక్తిలో సన్నగిల్లిపోతుంటారు. సాతానుగాడు వేసిన అగ్ని బాణాలకి వాళ్ళు గురైపోతుంటారు. సాతానుగాడు బుల్లెట్కి వాళ్ళు గురై ఢాబని పడిపోతారు. ఏది, నిన్న ఆదివారం నీతో కూడా చర్చికి వచ్చిన వాళ్ళు, నీతో కూడా కృతజ్ఞత కూటలో కూర్చున్న వాళ్ళు, లేకపోతే నీతో కూడా కలిసి ప్రార్థన చేసిన వాళ్ళు, అప్పటిదాకా నీతో యోగక్షేమాలు తెలుసుకున్న వాళ్ళు నీ కనుల ముందే కూలిపోతుంటారు. కూలిపోయిన వాళ్ళందరం చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, సెకండ్ షాట్ ఎవరికి, అంతే అని వెళ్తుంది. ఎవరి మీదకి, నీ మీదకి. అప్పుడు పడిన వాడితో నీవు కూడా సమమైపోతావు. ఎప్పుడు కూడా మనం కృంగిపోయినా, పడిపోయినా, జారిపోయిన వ్యక్తుల్ని మనం చూడకూడదు. అంటే చూడకూడదంటే అలాంటి వారిని మనం ఆసరాగా తీసుకోకూడదు, అలాంటి వారిని మనం మాదిరిగా తీసుకోకూడదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూడాలండి? ఎవరి వైపు చూడాలండి? యేసే నా మంచి కాపరి, యేసే నా గొప్ప కాపరి, యేసే నా ప్రధాన కాపరి, యేసే నా మంచి కాపరి, యేసే నాలో ఉన్న కాపరి, యేసే నా తారే.
నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. ఆత్మలోనే పాడెదను ఆర్భటించి పాడెదను. ఆత్మలోనే పాడెదను ఆర్భటించి పాడెదను. అభినయించి పాడెదను అనుభవించి పాడెదను. అనుదినమునే పాడెదను అందరిలోనే పాడెదను. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. నూతన గీతం పాడెదను నా ప్రియుడేసునితో. అందరూ చేతులు పైకెత్తి పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన గీతం పాడెదను నా ప్రియుడేసునితో. శత్రుసేనలు ఎదురైన దుష్టులంతా ఒకటైనా. శత్రుసేనలు ఎదురైన దుష్టులంతా ఒకటైనా. అక్షయుడేసుతో చేరెదను విజయ గీతము పాడెదను. ధ్వజమునెత్తి సాగెదను భజన చేయుచు పాడెదను. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. యేసేనా గొప్ప కాపరి. యేసేనా మంచి కాపరి. యేసేనా గొప్ప కాపరి. యేసేనా ప్రధాన కాపరి. యేసేనా ఆత్మ కాపరి. యేసేనా కొన్న కాపరి. యేసేనాలో ఉన్న కాపరి. నూతన గీతం పాడెదను నా ప్రియుడేసునితో. నూతన గీతం పాడెదను నా ప్రియుడేసునితో. యేసేనా మంచి కాపరి. యేసేనా గొప్ప కాపరి. యేసేనా మంచి కాపరి.
యేసేనా గొప్ప కాపరి, యేసేనా ప్రధాన కాపరి, యేసేనా ఆత్మ కాపరి, యేసేనా కన్న కాపరి, యేసేనా లోన కాపరి. నూతన గీతం పాడెదను నా ప్రియుడేసునితో, నూతన గీతం పాడెదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా. శత్రు సేనలు ఒకటైనా, లోకమంతా ఒకటైనా, మనం ఎవరిని చూడకూడదు? ఎవరిని చూడకూడదు? దుష్టుల క్షేమాన్ని మనం చూడకూడదు. చిన్న మాట చెప్తాను. ఈయన ఆ దుష్టుల క్షేమాన్ని చూశాడంట, మచ్చరపడిపోయాడట. ఏమంటాడంటే, నేను నిర్మలుడునై దినమెల్లా నేను చేతులు కడుగుకొని ఉండుట వ్యర్థమవుతుందండి. వ్యర్థమవుతుందా? నీతి కలిగిన ప్రవర్తన వ్యర్థమవుతుందా? నిర్మలమైన మనసాక్షితో మనసుని పవిత్రపరుచుకొని శుద్ధీకరించుకొని యథార్థంగా నీతిగా భక్తిగా బ్రతకడం వ్యర్థమవుతుందా? అంటే ఈయన ధోరణి ఏంటి? నీతిమాలిన పనులు చేసి, అక్రమాలు చేసి, దౌర్భాగ్యమైన బ్రతికి డబ్బు సంపాదించుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాడు. అలాంటి హీన స్థితికి దిగజారిపోయినప్పుడు దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడి ఎవరినైతే ఈయన చూసి మచ్చరపడ్డాడో వాళ్ళ స్థితిని ఈయనకి చూపించాడు. ఆసాబు ఇట్రా, ఏంటి నువ్వు? ఏముందిలే ప్రభువా, భక్తి 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 అని బజార్లో బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రం ఏమొచ్చింది నాకు చెప్పు. నా పిల్లలకి ఏమైనా ఘనత వచ్చిందా? నా కుటుంబానికి ఏమైనా ఐశ్వర్యం వచ్చిందా? నాకేమన్నా వచ్చిందా? భక్తి భక్తి అని వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారో, వీళ్ళు చూడు ఎట్లా ఉన్నారో, వాళ్ళు చూడు ఎట్లా సంపాదించుకుంటున్నారో, వాళ్ళ చేతికి చూడు ఎన్ని ఉంగరాలు ఉన్నాయో, వాళ్ళ మెడలో చూడు కుక్క గొలుసు ఉందే. అరే పిచ్చోడా, వాళ్ళ మెడలో కుక్క గొలుసు వేసుకుని చేతులు కొంగరాలు వేసుకొని టక్కొట్టయ్యి చుట్టూ బూటు హ్యాట్ వేసుకుని కమ్మగా కారులో తిరుగుతుంటే మురిసిపోయావా? వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తారా నీకు అని ఈయన తీసుకెళ్ళి చూపించాడు వాళ్ళని. వాళ్ళ ఆత్మీయ స్థితిని చూపిస్తే వాళ్ళంట చేతికి ఉంగరాలు వేసుకొని మెడలో కుక్క గొలుసు, మళ్ళీ దానికి పులిగోరు ఒకటి వేసుకొని, పులిగోరు తెలుసా? పెద్ద స్టైల్ అది, పెద్ద సోకు. పులిగోరుకి అంత పెట్టకపోతే నీ గోరు పెట్టుకోకూడదు, దాంట్లో బాగుండేది కదా. ఇంకా నేను చెప్పాలనా? అలాగా ఐశ్వర్యంతో తొలతూగిపోతూ ప్రభువుని ఎరుగకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్న వాళ్ళని చూపించాడు దేవుడు ఆయనకి. వాళ్ళంట అన్నీ ఐశ్వర్యం తగిలించుకొని ఎక్కడున్నారంటే కాలు జారు చోటునున్నారంటండి. ఇంకా అక్కడి నుంచి కాలు స్లిప్ అయిందంటే బాటంలెస్ పిట్, అంతులేని అగాధములు పడిపోతారు వాళ్ళు. ఆ అంచుల్లో నడుస్తున్నారంట. ఏది? ఉంగరాలు వేసుకొని, బంగారు ఎగేసుకొని దిగేసుకొని, ఇంకా ఆస్తులు సంపాదించుకొని, పాపం పుణ్యం ఎరుగకుండా నీచమైన ప్రవర్తనకి అప్పగింపబడి లోకమే శ్రేయస్సుని బ్రతుకుతున్నారే భక్తిహీనులు. వాళ్ళు ఎక్కడున్నారా అంటే
చేతి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా బంగారం ఉంది, ఇంటి నిండా జనం ఉన్నారు, పదవులు ఉన్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి, ఆధిపత్యాలు ఉన్నాయి. కానీ ఎక్కడున్నారంటే కాలు జారు చోటున. ఇక కాలు అట్లా స్కిట్ అయితే పడిపోతారు. ఇక అక్కడున్నారంటే వాళ్ళు. అప్పుడు ఆసాపుకు చెప్పాడు దేవుడు, చూడవా ఎక్కడున్నారు చూడాళ్ళు. అప్పుడు ఈయనకి కనువిప్పు కలిగింది. అయ్య బాబోయ్, నేనేదో వాళ్ళు క్షేమంగా బ్రతుకుతున్నారు, సుఖంగా జీవిస్తున్నారు, అది సంపాదించుకున్నారని నేను అనుకుంటే వాళ్ళేంటి అంత డేంజరస్ ప్లేస్లో ఉన్నారు, అపాయకరమైన స్థలంలో ఉన్నారు. మరి నువ్వెక్కడున్నావు చూడు అంటే అప్పుడు తలెత్తి చూశాడు. అమ్మో, మహోన్నతిని నీడలో నేను బ్రతుకుతున్నాను, సర్వశక్తి కలిగిన దేవుని నీడను ఆశ్రయించాను, నా కుడి చేతిని నువ్వు పట్టుకుని ఉన్నావయ్యా. అప్పుడు అర్థమైంది, అయ్యో బాబోయ్, నేను చూడక ఎవరిని చూశాను రా స్వామి, చూడక నేను ఎవరిలాగా తయారవ్వాలనుకున్నాను రా నాయన. కొంతమంది చూడండి రోడ్లు తిరుగుతుంటారు. నాకు తెలిసి తెల్లింటికలకి నల్ల రంగు కుట్టుకునే వాళ్ళు చూసాం ఇంతవరకు. ఇప్పుడు రెయిన్బో కలర్స్ కుట్టుకుంటున్నారు మనోళ్ళు, రెయిన్బో కలర్స్. అప్పుడు ఇందిరమ్మ ఫోటో ఉంటుంది, ఇందిరాగాంధీ ఫోటోకు చూడండి, ఇక్కడ ఒక్కటే తెల్లగా ఉంటాయి ఆమె ఎంటికలు. ఇప్పుడు ఇందిరాగాంధీలు చాలామంది తయారయ్యారు. ఇకారపు శాస్త్రాలు ఎవరిని చూసి తయారయ్యారు వీళ్ళంటే ఎవరినో చూసి ఉంటారు కొంతమందిని, అలాగే తయారైనారు వీళ్ళు. మనం అలా కాదు. ఇప్పుడు ఆయన కుడి చేతిని దేవుడు పట్టుకో ఉన్నాడంట. అప్పుడు అర్థమైంది, నాయనా నేను చూడకూడని వాళ్ళని చూశానయ్యా, నేను వాళ్ళలాగా తయారవ్వాలి, వీళ్ళలాగా తయారవ్వాలనుకున్నాను. నేను అలాగే గనక వాళ్ళలాగా వీళ్ళలాగా మారిపోయి వీళ్ళలాగా వాళ్ళలాగా తయారై ఉంటే నా కాలు కూడా ఎప్పుడో జారిపోయి ఉండేదయ్యా. నన్ను నీవు బండ మీద స్థిరపరిచావా నాయనా, నా చేతిని పట్టుకున్నావా స్వామి. ఇంకంతేనండి, నిలువున మోకాళ్ళ మీద పడిపోయాడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరూ లేరయ్యా, నేను ఇంకెవ్వరిని చూడనయ్యా. ఆకాశమందున నిన్ను తప్ప నా దృష్టి దేని మీదకి వెళ్ళనివ్వనయ్యా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. మరి ఆడవైపు ఏళ్ళవైపు చూస్తే నీవు లేకపోయినా పర్లేదు నా యేసయ్యా, ఎళతనే ఉంటాను నా ప్రభువు అనేవాడిని. ఇన్ని తెలుసుకున్న తర్వాత, ఎంత జరిగిన తర్వాత, ఆయన లేని లోకంలో నేనెందుకుంటానండి బాబోయ్. ఆయన లేని లోకం ఏదైనప్పటికీ, పరలోకమైనప్పటికీ, ఆయన లేని పరలోకం నాకు అవసరం లేదు. ఆయన ఉంటే చాలు. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదు. తోడుగా ఉండడం కాదు, నా ముందు ఉండాలి నువ్వు, అంతే. ఆ పద వస్తాను పద, నువ్వు పదా అట్లాంటి నేనంట, నేను వెళ్ళను, నువ్వు రా ముందు, ఆడవా అక్కడ నిలబడు, నువ్వు వా, నీ వెనకాల నేను వస్తా. అరే వెళ్ళరావా, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను అన్నాను కదా, నువ్వు రా స్వామి ముందు. చూసారండి, ఆయన తోడు లేకుండా, ఆయన నీడ లేకుండా, రాని రమ్మ రా తోడు నీడ లేకుండా మనం యాత్ర కొనసాగించలేము, మన వల్ల కాదు. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, మనం ఆయన్ని చూడాలి. ఆసాబు ఒక తీర్మానంకి వచ్చేసాడు. ఏంటంటే, ఆకాశమందు నీవు తప్ప, ఆకాశమందు నీవు తప్ప, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశ
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఇదిగో ఇప్పుడు ఏమంటాడంటే నా తొలిటి దినములు జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే నా కాలు జారుటకు సిద్ధంగా ఉన్నప్పుడు నా దేవుడు నన్ను రక్షించి కాపాడాడు. ఆయనే గనుక నన్ను మర్చిపోయి ఉంటే ఈరోజు నీ స్థితిలో నేను ఉండేవాడిని కాదు. ఈరోజు నా సజీవుడినై నేను బ్రతికేవాడిని కాదు. నా తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుంటాను. స్తోత్రం కలుగుగాక. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చెప్పనా వద్దా? అదేంటంటే ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా. ఏం పేరు? హిజ్కియా. ఈయనకి భయంకరమైన రోగం వచ్చింది. వస్తాయి రోగాలు, అందరికి వస్తాయి. ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి వస్తాయి, ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి కూడా వస్తాయి. నమ్ముకున్నా నమ్ముకోకపోయినా రోగాలు బలహీనతలు చిన్న చిన్న ఇవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే లోకం కాదు ఇది, కలుషితమైన వాతావరణం కదా, ఇది మట్టి శరీరం కదా, వస్తాయి. ఏమంటే మీ ప్రభుని నమ్ముకుంటే కూడా వస్తాయా? ఎందుకురా వస్తాయి. మరి ప్రభుని నమ్ముకొని ఉపయోగం ఏంటి? ప్రభుని నమ్ముకుంటే మాకు లాభం ఏంటి అంటే, ఆ వచ్చిన రోగాన్ని యేసయ్య ఆయన కల్వరిలో కార్చిన రక్తంతో, ఆయన పొందిన గాయములతో ఆయన ముట్టి మనకు స్వస్థతనిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆమేన్. అమ్మలు కొంతమంది ఏమంటారు తెలుసా? అసలు వచ్చిన తర్వాత బాగు చేయకపోతే రాకుండా చేయగా. నేను ఒక మాట చెప్పనా? జ్వరం రాకముందు ట్యాబ్లెట్ వేసుకో, సస్తావు. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాగే చెప్పాలి. జ్వరం రాకమునిపే ట్యాబ్లెట్ వేసుకో, ఒళ్ళు వాసిపోయి గీకుతూ గోగుతూ రియాక్షన్ వచ్చి సస్తావు. కడుపు నొప్పి రాకమునిపే ట్యాబ్లెట్ వేసుకో, సమాధి పెట్టికి ఆర్డర్ చేయాల్సి వస్తుంది. వస్తాయండి బలహీనతలు, రోగాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ప్రభువా నాయన స్వస్థపరచు అంటే ఆయన ప్రభువా అనగానే ఏమి నా కుమారుడా అటు చేయి చాపుతాడు. ఆయన హస్త స్పర్శతో నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నిన్ను బాగు చేసి సమాజంలో నేను సాక్షిగా వాడుకుంటాడు. ఆయన పత్రికగా నిలబెడతాడు. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను. హిజ్కియా అనే రాజుకి రోగం వస్తే సరే ఏమైంది? దేవుడు అనుకున్నాడు ఇక చాలే అని
ప్రవక్తను పంపించి అయ్యా నీ ఇంటిని చక్కబెట్టుకో అలాగని. అప్పుడు ఏడ్చాడు ఆయన. ఎవరికైనా చావంటే భయమే కదా, భయమా లేదా? అమ్మ మాట్లాడండి. చావంటే భయమా లేదా? భయమే. నాకు చావంటే భయమే లేదా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉండరు. అందరికీ భయమే, ఎలాంటి వాళ్ళకైనా భయమే. ఎందుకంటే మరలా ఈ లోకానికి మనకు సంబంధాలు ఉండవు. ఈ లోకాన్ని ఒకసారి విడిచిన తర్వాత మళ్ళీ కుక్కగానో నక్కగానో పిల్లిగానో ఇంట్లో తిరిగే ఎలుకల్లాగా మళ్ళీ పుట్టి నేను ఇంట్లో తిరగతా. ఎక్కడ తిరిగేది నువ్వు? ఒక తల్లి వచ్చింది నా దగ్గరకి, నేను చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతా అంటే వచ్చింది. ఏం నా తల్లి మళ్ళీ చచ్చిపోతావు నన్ను మరో నా పర్మిషన్ అడుగుతున్నావు ఏంటమ్మా అన్న. నేను బతకను, నేను చచ్చిపోతా, ప్రార్థన చేయన్నా. నేను ఏమ్మా అన్న, నేను చచ్చి అప్పుడు చెప్తా వాడు సంగతి. ఎవరమ్మా వాడు? వాడు నా మొగుడు. ఏమ్మా అన్న, వాడు నన్ను రాజురాపాలు పెడుతున్నాడు, నన్ను రాజురాపాలు. నేను చచ్చి అప్పుడు చెప్తా. ఏం చెప్తావు చచ్చిన తర్వాత? అదే చచ్చిన తర్వాత దెయ్యమై అప్పుడు పట్టుకుంటాను వాడిని. నేను పిచ్చిదానా, దెయ్యం అవ్వడానికి నువ్వు చావాలనా అన్న. మరి అట్టా అనింది. అవసరంలే, రాత్రికి ఫుల్గా దాగుచ్చి పడుకుంటాడు కదా, ఎట్లా ఒక రాత్రి కరెంటు పోద్ది కదా, నల్ల బట్ట ఒకటి మొఖాన్ని గప్పుకో, వీళ్ళు నిద్ర లేపు, వాడు ఎటు కంగారు పడతాడు. పీక పట్టుకో, ఇంటే నీ భార్య మాటిను లేకపోతే ఏ చేస్తా అను. ఇది బాగుంది అని వెళ్ళింది. ఇప్పుడు దాకా రాలా, ఏమైంది నాకు తెలియదు. లేకపోతే ఆమె నేను చదివి డాక్టర్ని అవుతా అన్నట్టు చెప్తుంది. మన వాళ్ళు అంటుంటారు పిల్లలు, నేను ఇంజనీర్ అవుతా అంటుంటారు కదా, అంత ఘనంగా చెబుతుంది. నేను చచ్చి దెయ్యాన్ని అవుతా అంటుంది, పెద్ద డిగ్రీ అయినట్టు. అందరికీ భయమే మరణం అంటే. ఎందుకంటే ఇక లోకాన్ని విడిచిన వారికి బంధాలు లేవు. ఇక ఈ లోకానికి మనకు శ్వాస అవుట్. అందుకని ఎవరికైనా కూడా మనసు చివకమంటుంది. సరే, ఒక మాట చెప్తాను. ఈయన వెంటనే ఆ ప్రవక్త నీ దినములు ముగించబడ్డాయి, నీ ఇంటిని చక్కబెట్టుకోవట్లే అనగానే వెంటనే గోడ వైపు తిరిగి ఏడ్చి అన్నాడు, దేవా నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించు. ఏదైనా నీ సన్నిధిలో నేను అవకతవకలుగా నడుచుంటే నన్ను మన్నించు. నేను యథార్థంగా బ్రతికాను కదా నీ సన్నిధిలో, మరి దాన్ని జ్ఞాపకం చేసుకోవా అంటే వెంటనే దేవుడు కనికరించాడు. నేను చెప్పాను కదా, మన దేవుడు ఎవరు? కనికరించే దేవుడు. కాలు కింద తొక్కే దేవుడు కాదు, గొంతు మీద కాలేస్తే నొక్కి చంపేవాడు. కనికరించి కటాక్షించి మరలా ఆయుష్ను పొడిగించాడు. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అతడు ఆరోగ్యం పొంది క్షేమాన్ని పొందిన తర్వాత, ఆ ఆరోగ్యం పొందిన తర్వాత ఇక మళ్ళీ టక్కుటయ్యి షూటు బూట్ వేసుకుని ఎవడరా అని మీసాల మేలేసి కాళ్ళు రగరేసి బడాయి పనులు చేయలే. బాగుపడ్డ తర్వాత మరలా ఆ తొలిటి దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యూదా రాజు అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత, మాట చూడండి ఎంత స్పష్టంగా రాశాడు. రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అంటే మర్చిపోలేదు ఆయన, మర్చిపోలే. రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత ఆ జరిగిన సంగతులు ఏవి మర్చిపోవట్లేదు. మనం మర్చిపోతాం, మనకు భలే మత్తు మరుపు. గతాన్ని మర్చిపోతాం. మర్చిపోయి కనీసం మనం నడిచొచ్చిన మార్గం కూడా మనకు జ్ఞాపకం ఉండదు. ఆమె ఎవరో పెద్దోళ్ళు చెబుతుంటే విన్నా. ఆమె ఎవరో చింత చెట్లు ఎక్కి, హలో వింటున్నారా, చింత చెట్లు ఎక్కి చింత చిగురు కోసి ఊరమ్మడి తిరిగి అమ్ముకొని బతికేదంట. చింత చిగురు ఎంత, దాన్ని బతికి ఎంత వస్తుంది దాంట్లో లాభం? గట్టిగా ఎత్తుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు లోపు వస్తుందేమో. దానికి తెల్లారెళ్ళి చింత చెట్టు ఎక్కి ఆ చింత చిగురంతా కోసి గోను సంచి కూర్చుకొని ఆ గోను సంచి భుజం మీద పెట్టుకొని ఊరంతా చింత చిగురా
వాళ్ళు ఊరంతా తిరిగితే ఎవరు ఊర్లో మొత్తం చిన్న చూరు తింటారేంటి, ఎవరో ఒక 100 రూపాయలు ఎక్కువ అయితే ఏదో పాపం ఆమె జీవనంకి బతికేది. ఆమె స్టార్ తిరిగింది. ఆడవిడో దుబాయ్ నుంచి స్టేట్ వచ్చి ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళాడు దుబాయ్కి. మరి అలాంటి దుబాయ్ వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారు మరి నాకు అర్థం కాదు. ఇక దుబాయ్కి వెళ్ళిపోయింది. ఇక నేను చెప్పేది ఏముంది, 10-15 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు ఊరికి వస్తే దుబాయ్ స్టేట్ కారులో ఎక్కించుకుని వెళ్తా ఉంటే ఆమె చింత చెట్ల వైపు తిరిగి చూసి అనిందంట ఆయన్ని, ఏమండి ఆయనండి డేక్ష, ఏమండి ఆ చెట్లకి వంకరగా ఉండేది ఏంటి అనిందంట. ఓయమ్మా నా తల్లి, చెట్లకి వంకరగా ఉండే ఏంటి ఇంక తెలియదంట, మర్చిపోయింది. నేను గనకైతే ఒక వైర్ తీసుకుని కరెక్ట్లో పెట్టి కరెంట్ షాక్ ఇచ్చేవాడిని. ఎందుకంటే గతం గుర్తు రావాలి కదా. మీకు తెలుసా కరెంట్ ట్రీట్మెంట్ తెలుసా మీకు? హాస్పిటల్లో కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. కరెంట్ ట్రీట్మెంట్ ఒకసారి తగిలిందంటే మొత్తం చెబుతాం, ఏది మర్చిపోం. ఎందుకంటే 2వ మళ్ళీ తగిలిస్తాడు. నేను గనకైతే ఏ లేదమ్మా కొంచెం కారు దిగమ్మా అని పక్కింట్లో కొంచెం వైర్ తీసుకొని కరెంట్లో పెట్టి ఒక్కసారి తగిలించామంటే కరెక్ట్గా మొత్తం చెప్తుంది. అయ్యా ఆ వంకరగా ఉండే చింతకాయలు ఆయన వదిలిపెట్టి అయ్యారు. గతాన్ని మర్చిపోతే ఎట్లా చెప్పండి? అబ్బే కొంతమంది గతమే ఉండదు. గతం ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ జ్ఞాపకాలు మనకుంటే మేలు చేసిన దేవుని ఎడల కృతజ్ఞత కలుగుతుంది. అయ్యో నేను మరణానికి ఆహుతి కావలసిన వాడిని, సమాధికి అప్పగింపబడిన వాడిని ఈరోజు సజీవుడినై నేను బ్రతుకున్నానంటే నా దేవుని కృప కదా. నా దేవుడే నన్ను మర్చిపోతున్న పరిస్థితి ఏంటి, ఆయనే నన్ను దాటిపోతున్న పరిస్థితి ఏంటి, ఆయన ముఖం చాటేసుకుంటే ఈరోజు నా పరిస్థితి ఏమై ఉండేది? నీ గుండె నిండా కృతజ్ఞత నింపబడుతుంది. ఎప్పుడు? గతం నీకు గుర్తున్నప్పుడు. ఈయన రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత మర్చిపోవట్లే, అది పీడకల, దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు అని అన్నట్లే. మీరు ముత్యం లాంటి మాటలు చదువుతారండి. చూడండి 9వ వాక్యంలో మీరు ఈ మాట చదివారు కదా. 10వ వాక్యం చదువమ్మా. నా దినముల మధ్యాహ్న కాలమందు, అయ్య బాబోయ్, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుశేషం పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున, అమ్మ బాబోయ్, ఇంక అయిపోయింది, క్లోజ్ అయిపోయింది చాప్టర్ అనుకున్నాడంట. చూడకపోదును, మృతులలోక నివాసినై ఇకను మనుషులను కానక పోదునని ఆశలు అడియాసలైపోయాయి. ఇక అయిపోయింది. ఇంక నాకు ఇప్పుడు దైవజనుడు వచ్చి నీ ఇంటిని చక్కబెట్టుకో ప్రభు చెప్పాడంటే ఇంకేముంది, అయిపోయింది నా చాప్టర్ అనుకున్నాను. ఇక నూకలు లేవు ఈ లోకంలో అనుకున్నాను. ఇక సజీవుల దేశంలో సజీవులను నేను చూడలేను అనుకున్నాను. నేను అనుకుంటాను ఈ మాటలు రాసుకునేటప్పుడు ఆయన దారలుగా ఆయన కన్నీళ్లు కార్చుతూ రాసి ఉంటాడు. ఎందుకంటే ఆయన అనుభవించిన అనుభవాలు అయ్యి ఇంకా హృదయాన్ని తొలిచివేసే మాటలు మీరు చూడండి. ఆ మాటని, నా నివాసము పెరిగివేయబడిను, గొర్రెల కాపరి గుడిసె వలె 13వ వాక్యం చదవమ్మా. 13వ వాక్యం. ఉదయము వరకు బా ఇక రాత్రంతా నిద్రలేదన్నమాట. రాత్రంతా నిద్రలేదు. ఉదయము వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడిన. అయ్యబ్బాబోయ్, ఎంత వెయిట్స్ చూడండి, ఎంత బరువైన మాటలు చూడండి. రాత్రి వరకు ఉదయం వరకు మేల్కొని ఓర్చుకున్నాడంట. ఏమంటే నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడిను, సింహము ఎముకలను విరచున్నట్లు. అంటే సింహం వచ్చి మనం బ్రతికుండగానే మనం కొరక తింటే ఎంత నొప్పి ఉంటుందో, బ్రతికుండగానే ఎముకలు విరుస్తుంటే ఎంత నొప్పి ఉంటుందో
ఆ పెయిన్, కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ. కడలి తీరం కనిపించట్లే, అంటే సముద్రం యొక్క తీరం కనిపించట్లే. నేనేదో కుంటుగుర్రం కదా కుంటుకొని వెళ్తున్నట్లు కింద మీద పడి ఈదుకుంటూ వెళ్తున్నా. ఏది కనబడిన తీరం ఇంకెంతకాలం నాయన స్తోత్రం, యేసయ్య స్తోత్రం అని. ఆ తీరం ఎక్కడరా దేవుడు అని నేనేదో ఈడ్చుకొని ఆ సముద్రంలో పడి వెళ్తుంటే, అయ్యో పాపం ఇప్పటికే కష్టపడుతున్నాడు, ఇప్పటికే వీడికి తీరం కనబడక ఇబ్బంది పడుతున్నాడు, అయ్యో పాపం పవిత్రంగా పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు, ఏదో పోనీలే ఆడు మానాన్ని ఆడు పోతున్నాడు అని అనుకుంటుంది సముద్రం. అనుకోకపోగా నాకు మొదలే తీరం కనబడకుండా నేను ఒగ్గబొట్టుకొని బతుకుతూ వెళ్తుంటే మరలా ఈ సముద్రపు కెరటాలు వేధింపు. ఒక అడుగు ముందుకు వెళ్తుంటే 4 అడుగులు వెనక్కి నెడుతున్నాయి. ఇప్పుడు నేను తీరం కానరాక, గమ్యం కానరాక, ఈ సముద్రపు కెరటాల అలజడులు వేధింపులు భరిస్తూ సాగుతున్న యాత్రలో కరుణామూర్తికి దిగి వచ్చి నా చేతిని పట్టుకున్నాడు ఆయన. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. యేసయ్యా నీ కృపయే ఆధారము. యేసయ్యా నీ కృపయే ఆధారము. ఆమేన్. రాత్రంతా కూర్చొని ఉన్నాడంట, ఉదయమయ్యే వరకు ఓర్చుకొని ఉన్నాడంట. సింహం కదా కొరికి వేసినట్లు, ఎముకలు విరగొట్టబడినట్లు బాధ చేత నొప్పి చేత అల్లాడిపోయాడంట. ఒక్క దినములోగానే అయిపోయింది. మంగళ కత్తి పెట్టవలను కీచకీచలాడి బాబా గోవలే మూల్గాడంట. నేను ఒక మాట చెప్పనా, ఇవన్నీ ఆయన ఎందుకు తలంచుకుంటున్నాడంటే, అలాంటి స్థితిలోంచి నన్ను బ్రతికించావా నాయనా. గొవ్వవలే మూలిగాడంట, దుప్పట కప్పుకొని మూలుగుడు. రే నాయనా ఏం కాదులే, ఆ పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ, చెప్పేవాడికి ఏముంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, కీర్తన ఈ మాటలు చాలా బాగుంటాయి. మూలిగాడంట. నా ప్రియమైన సహోదరులారా, ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఇప్పుడు ఆ స్థితిలో నుంచి మూలిగే విరగొట్టబడే నమలబడే ఆ స్థితిలో నుంచి దేవుడు అతన్ని లేవనెత్తాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, సజీవుల గడ్డ మీద నిలబెట్టాడు. ఇప్పుడు ఆయన అవన్నీ తలంచుకొని నా తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుంటాను. ఎందుకయ్యా? నా దేవుని వెడల నాకు కృతజ్ఞత పొంగిపోవడానికి. అవి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా యేసయ్య చేయి విడిచిపెట్టి వెళ్ళగలమా?
అవి జ్ఞాపకాల్లో లేకపోతేనే, ఆ తలంపులు మన మనసులో లేకపోతేనే. సేవ చేస్తానని ఒక అబ్బాయి వచ్చాడంట, యేసన్న గారితో కొంతకాలం ఉన్నాడంట. ఏమైందో వాడికి ఏమొచ్చిందో. ఒకరోజు వచ్చి, యేసన్న గారు అండి నేను వెళ్ళిపోతానండి ఇంటికి. ఏమిరా? నేను చేయలేనా, నేను వెళ్ళిపోతా, ప్రార్థన చేయి. వెళ్ళిపోతానికి ప్రార్థన ఎందుకురా? చెయ్యే, ప్రార్థన చేస్తాను. ఏమిరా? నేను చేయలేనా, నేను వెళ్ళిపోతా ఇంటికి. ఓకే. అప్పుడు యేసన్న గారు అన్నాడట, సర్లేరా వెళ్ళిపోతులే కానీ ఓ పని చేయి, ఒక అర్ధగంట నీకు అప్పుడు ఫిట్స్ వచ్చాయి కదా, అప్పుడు సావుకు రాకమునుపు ఫిట్స్ వచ్చాయి కదా, ప్రభు సేవ చేస్తాను, ప్రభు నీ కొరకు బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్న తర్వాత తగ్గిపోయాయి కదా, నీ ఫిట్స్ని తగ్గించిన దేవునికి. రెండవది, అసలు నువ్వు పుట్టగానే డాక్టర్లు బతకమని చెప్పారంట కదా మీ అమ్మగారు అప్పుడు, ప్రభువా ఈ బిడ్డని సేవ చేయి అని అట్లా ఏమేం మేళ్ళు అయితే పొందావో వాటిలన్నింటినీ తలంచి ఒక అర్ధగంట స్తోత్రం చెప్పి, ప్రార్థన కూడా అవసరం లేదు, స్తోత్రం చెప్పి దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా స్తోత్రం చెప్పి అప్పుడు రాపు ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోదువు కానీ అన్నాడంట. చేస్తావా? ప్రార్థన చేస్తావా? చేస్తాను రా పో, ప్రభుకి కృతజ్ఞత స్తుతి చెల్లించేసి రాపో అంటే సరే అని వెళ్ళాడు. అర్ధగంట అయింది రాలా, 30 గంట అయింది రాలా. గంట అయిన తర్వాత వచ్చి పరక్కట తీసుకుని ఊడుస్తున్నాడంట మందిరం. అప్పుడు యేసన్న గారు రే రారా, ఏం వెళ్ళిపోతానన్నావుగా, అరగంట చెప్పావా? చెప్పా. మరి వెళ్తానన్నావుగా. వాడు అంటాడు, ఎక్కడికెళ్ళేదే? నువ్వే కదా వెళ్తారు అన్నానులే, నేను వెళ్ళా. నువ్వే కదా చెప్పింది యేసన్న గారు అండి, తెలియక అనేసానులేండి. ఆయన ఇన్ని మేలులు చేసి నన్ను బ్రతికిస్తే, ఇన్ని మేలులు చేసి నన్ను జీవంతో నింపితే ఆయన సేవలో కష్టపడడానికి నేనేంటి? మరి ఆ రోజున నా ఫిట్స్ వచ్చినప్పుడు అప్పుడే చంపేస్తుంటే నా పరిస్థితి ఏంటి? నా తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడే ఆ రోజు చచ్చిపోయిన నా పరిస్థితి ఏంటి? మరి ఇన్ని మేలులు చేసి బ్రతికించిన దేవుని కొరకు నేను శ్రమ పడలేకపోవడం ఏంటి? కష్టపడతా, శ్రమ పడతా, నలిగిపోతా, కరిగిపోతా, కాలిపోతా, ఇక్కడే ఉంటా. కాదురా మరి ఇందాక వెళ్తానన్నావు కదరా అంటే అవన్నీ గుర్తులేవు. అప్పుడు అర్ధగంట మోకరించేసరికి మొత్తం సీన్ తిరిగింది అయ్యగారికి. అంతే, దేవుడు చేసిన మేలులు మన మనసులో లేకపోతే ప్రభు కొరకే మనం బ్రతకలేము. ఆయనలో మనం లీనమైపోవాలంటే ఆ తొలిటి దినములు నడిచి వచ్చిన మార్గం మన గుండెల్లో ఉంటే ఆయన విడిచి క్షణమైన బ్రతకలేము. అంతే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎన్నో మేలులు చేశావు నాయనా, ఎన్నో ఉపకారాలు చేశావు. ఆ తొలిటి దినములు నా మనసులో నేను ఉంచుకోలేకపోయాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. Thank God. Jesus of Nazareth. Thank God. ప్రార్థన చేసుకోండి. ఎన్ని ఉపకారములు, ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో మేలులు ఉన్నాయి. కానీ మరిచిపోయిన వ్యక్తిగా, దాటిపోయిన వ్యక్తిగా ఆయన ఉపకారములను మర్చిపోయి నీ గుండెల్లో కృతజ్ఞత కరువైపోయింది. నీ హృదయంలో కృతజ్ఞత కలగాలంటే ఆయన నిన్ను నడిపించిన మార్గం, ఆయన నిన్ను దాటించిన అపాయకరమైన లోయలు, సజీవుల దేశంలో నిన్ను నిలబెట్టిన దేవుని క్రియలు ఎంత ఉన్నతమైనవో, ఎంత అపారమైనవో, ఎంత ఘనమైనవో తలంచి చూడు. మరణపు అంచులలో నుంచి నిన్ను లేవనెత్తలేదా?
గాఢాంధకారములో నుంచి నిన్ను తప్పించలేదా? శత్రువుల ఉచ్చులలో నుంచి నా ప్రభు నిన్ను విడిపించలేదా? ఇక నీ దినములు సమాప్తమయ్యాయి అనుకున్న రోజున నీ కనులలో జారువాలిన కన్నీళ్లను తొడవలేదా? అధైర్యపడి కృంగిన నాడు నీ చేతిని పట్టుకుని లేవనెత్తలేదా? తొలిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నా మనస్సునకు తెచ్చుకుంటును. రాత్రి వేళ నేను పాడిన పాట జ్ఞాపకమునకు తెచ్చుకుంటాను. నీ మదిలో మెదలాలి, నీ హృదిలో నిలవాలి. ఆయన ఉన్నతమైన కార్యములను బట్టి నువ్వు కృతజ్ఞుడవై బ్రతకాలి. ఎన్ని స్తుతులు చెల్లించినా నీ రుణం తీర్చుకోలేను. ఆయన రక్షణ పాత్రను చేతపట్టి నీ నామమందు ప్రార్థన చేస్తాను. రక్షణ పాత్రను చేతపట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. నిన్ను స్తుతించుటకే నన్ను బ్రతికించావు కదా, నిన్ను స్తుతించుటకే నాకు జీవం ఇచ్చావు కదా. నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. ప్రార్థన చేసుకోండి. Thank you, Lord. Jesus of Nazareth. అందరూ అలాగే ప్రార్థన చేసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానపు వేళ మరొకసారి నీ పాదాల చెంత నీ శ్రేష్టమైన మాటలు ధ్యానించుకోవడానికి మీరు సహాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా జీవితాల్లో మీరు చేసిన మేలులు, ఉపకారములు మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మరొకసారి నా తండ్రి మీరు చూపిన మీ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ లోకంలో ఎంతోమంది పడిపోయే స్థితిలో ఉండి ఉండగా మమ్మలను నాయన మీలో స్థిరపరిచినందుకే వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో అపాయాలు, మరణపు అంచుల్లోకి వెళ్ళిన పరిస్థితుల నుండి కూడా మీరు తప్పించి కాపాడి మీ కొరకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకుని ఉన్నారు. ఆసాపు జీవితంలోను, హిజ్కియా జీవితంలోను మీరు చూపిన మీరు చేసిన మేలు కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితంలో కూడా మీరు చేసిన మేలు కొరకై మరి ఒకసారి స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి నాయన తీర్మానంతో మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తుండగా నీ బిడ్డల జీవితాల్లో ఇంకా అనేకమైన మేలులు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల జీవితాల్లో ఇంకా అనేకమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా బ్రతుకుల దినములన్నుట మా జీవితంలో మీరు చేసిన మేలులను తలంచుకుని జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా అలాంటి మంచి మనస్సాక్షిని మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా దేవా, నీకు స్తోత్రం. ప్రభువా, మీకు స్తోత్రం. ఈ ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో కూడా ఇంకా మరిన్ని మేలు మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నా దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ వాక్యాన్ని బోధించిన మీ దాసులకు ఇంకా విశేషమైన కృపనివ్వండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభువా అనేకులకు బోధించడానికి మీ కృప కొలతలేని ఆత్మ ఇంకను సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలను దీవించండి. అయినా నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి ఈ ప్రార్థనా కూడికను దీవెనకరంగా జరిగించినందుకు నీకు వందనములు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి, వాక్యం విన్నవారికి, వాక్యం బోధించిన తన దాసులకు, సకల కోటి పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.